ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
నమస్తే. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలోని గురుకులపేటకు చెందిన నర్సి వెంకటేశ్వరమ్మ అనే మహిళ 2 గేదెలను పెంచుతూ వాటి పాలను అమ్ముతూ జీవనాధారాన్ని సాగిస్తుంది. అయితే ఇటీవల గుర్తు తెలియని వాహనం ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గేదెల 2 మృతి చెందడంతో నర్ని వెంకటేశ్వరమ్మ కుటుంబం తమ జీవనోపాధిని కోల్పోయారు. అయితే ఇటీవల మాదేపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఆ మహిళ తమ దీనస్థితిని తెలియపరచగా, స్వతహాగా మూగజీవాల పెంపకం కలిగిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారి బాధను అర్థం చేసుకుని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించడంతో పాటు బాధితురాలికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ పశుసంవర్ధక శాఖ చెందిన అధికారులకు కూడా సూచించారు. దీంతో పాటు శనివారం ఉదయం పెదవేగిలోని దుగ్గిరాల్లో గల చింతమనేనికి చెందిన గేదెల పెంపకం షెడ్డు వద్ద ఆ మహిళకు ఆమెకి నచ్చిన గేదెను అందించి దాని పాలను అమ్ముకుని జీవనోపాధి పొందాలని తెలుపుతూ ఆమెకి తన సొంత గేదెను అందించారు. ఈ సందర్భంగా తమ కష్టాన్ని తెలుసుకుని అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు నర్ని వెంకటేశ్వరమ్మ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలంలో పాడదు హైట్ రోజు దీన్ని దానాకైనా పెట్టుకుని మేపుకుని దీని రోజుకి వెళ్ళి జాగ్రత్తగా వేసుకుంటానన్నా దీన్ని ఇస్తాను. ఈ గీతం కావాలంటే దీన్ని ఇస్తాను. ఏది కోరుకుంటాం చూడు బట్ట రై దాన్ని కడిగి కాడు ఇచ్చినవా రై అయిపోయింది కాబట్టి దానాకాలంలో తీసుకొచ్చాను లీటర్గా ఇంతమంది ఉన్నారు. మొత్తం తగ్గు చేసేస్తారు. నేను దాన్ని ఏదో చేసేసి అంటావు బుట్ట దాఖలు చేసి ఎదరా చూద్దాం అనుకున్నాం మాట చెప్పమాక. ఓకే జాగ్రత్త పాలు తీసుకుని బతకం. పేరు నర్ని వెంకటేశ్వరమ్మ. మాది మాదేపల్లి పంచాయతీ గురుకులపేట. మా చింతమనేని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు గారు మా ఊరి మాదేపల్లి పంచాయతీలో మీటింగ్ పెట్టారండి. పెట్టి మీ అవసరతలు ఏమని చెప్పమని అడిగారు. అయితే మా గేదెలు అంతకుముందు మా గుమ్మలో కట్టినట్టునే లారీ తొక్కేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు తొక్కిందో నైటు మేము చూసుకోలేదండి. మాకు ఆ పశువులే జీవనోపాధి. అయితే అప్పటి నుంచి మాకు జరిగిన నష్టానికి చర్య తీసుకోమని చెప్పారు అధికారులు, ఆ జాబ్లో ఉన్న వాళ్ళకి. తర్వాత నేను పశువుని ఇస్తాను, నీకు అదే జీవనాధారం అంటున్నావు కాబట్టి ఆ పశువు పాలు తీసుకొని నువ్వు ఇంటిలో పోషణ చేసుకోమని చెప్పాడు ఎమ్మెల్యే గారు. ఆయనకి వందనాలు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామం గురుకులపేటకు సంబంధించిన నర్ని వెంకటేశ్వరమ్మ 2 గేదెలు మేపుకుంటూ బ్రతుకుతూ ఉంది. జీవనాధారం గేదెల మీదే. ఆ గేదెలు రోడ్డు దాటుతూ ఉండగా రాత్రి సమయంలో గుర్తు తెలియనటువంటి వెహికల్ మరి యాక్సిడెంట్ అయింది. 2 కూడా చనిపోవడం జరిగింది. పాలిచ్చే గేదెలు చనిపోయినాయి అని చెప్పి ఆమె బాధపడుతూ మా దృష్టికి తీసుకుని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా అన్యాయం అయిపోయింది ఫ్యామిలీ అని చెప్పి బాధపడ్డారు. తక్షణమే నీకు ఒక పాడి గేదెను కానీ చూడి గేదెను కానీ ఇస్తానని చెప్పి అక్కడ ల్యాండ్ రీసర్వే మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆమె ఈరోజు వ్యాన్ తీసుకుని వచ్చారు. మరి ఆడ పెద్దల సమక్షంలో ఆమెకి చూడి గేదె కావాలని కోరుకుంది. ఆమె కోరుకున్న గేదెనే ఆమెకి ఇస్తున్నాం. ఈ ఇచ్చేది ఉచితంగా కాదు, మళ్ళీ పాలు తాగిన తర్వాత ఆ గేదె ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో అక్కడ వదిలిపెట్టే బాధ్యత కూడా ఆమెదే. కాబట్టి ఆ ధోరణి ఆవిడ తీసుకోవాలి. మళ్ళీ నా గేదెను నాకు ఇచ్చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. ఏలూరులోని హేలాపురి ఇంజనీరింగ్ కాలేజీపై ఇటీవల కాలేజీలో
25 లక్షలు సెక్రటరీ కుంభకోణం చేశారని వస్తున్న ఆరోపణలపై కాలేజీ యాజమాన్యం ఖండించింది. ఏలూరు నగరంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ ఈవి రమేష్ మాట్లాడుతూ కాలేజీపై వస్తున్న దుష్ప్రచారాలు అబద్ధమని ఖండించారు. కొంతమంది వ్యక్తులు కాలేజీపై బురద చల్లే చర్యలు చేస్తున్నారని, వీరిపై లీగల్గా కఠిన చర్యలు చేపడతామని ఇప్పటికే దెందులూరు పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా కాలేజీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు, అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పులు చేసి కాలేజీని నడిపిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్లు రాకపోయినప్పటికీ తట్టుకుని నిలబడ్డామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు గతంలో 750కి పైగా ఉన్నాయని, అయితే ప్రస్తుతం 300 కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ నష్టపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాలేజీ నడిపేందుకు అప్పులు తీసుకున్నందున తీసుకున్న అప్పులు తీర్చే నిమిత్తం కాలేజీ నుండి 25 లక్షల వడ్డీతో సహా చెల్లించామని తెలిపారు. దీనిపై కొంతమంది వ్యక్తులు సంస్థలో మోసాలు జరుగుతున్నాయని ఆరోపణ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు, ఉద్యోగుల శ్రేయస్సు కోసం కాలేజీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. కాలేజీలో ఏదైనా అవకతవకలు జరిగితే సంబంధిత వ్యక్తులు కాలేజీ నుండి వివరణ తీసుకుని స్పష్టం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కాలేజీ సెక్రటరీ అట్లూరి శ్రీనివాస్, కాలేజీ కోశాధికారి ఎం వెంకయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కరుణానిధి, ప్రిన్సిపల్ ఎం లావణ్య పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. హెలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఈ కాలేజీ శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ, విఎం బంజర్, ఖమ్మం జిల్లా, ఈ ఎడ్యుకేషన్ సొసైటీ స్పాన్సర్షిప్తో ఇక్కడ ఏలూరులో ఈ కాలేజీ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ఫౌండర్ని నేను. ఆ స్థలం కొన్న దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ చేసే వరకు కూడా అక్కడే ఒక పాక వేసుకొని, పాకలో కూర్చొని ఆ కాలేజీ నిర్మాణం చేసుకొని ఈ రోజున ఈ యొక్క ఏలూరు ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి గత 15 సంవత్సరాల నుంచి ఈ కాలేజీ రన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీ అందరికీ తెలుసు, నేను హెలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏలూరులో కాలేజీ పెట్టేటప్పుడు ఆ సంవత్సరానికి కంబైన్డ్ స్టేట్లో, అప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో 753 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. ఈరోజు ఆ కాలేజీలు 2 రాష్ట్రాల్లో కలిపి 300 లోపులకు పడిపోయాయి కాలేజీలు. అంటే చాలా కాలేజీలు తీసేయడం జరిగింది. ఈ గత 15 సంవత్సరాల నుంచి ఎంతో కష్టకాలం. వాస్తవంగా మాకున్నటువంటి ఆస్తులు నమ్మి ఈ కాలేజీ నిర్మాణం చేశాం. మేము కాలేజీ నిర్మాణం చేసి, మీ అందరికీ తెలుసు, పేరుకి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సొసైటీ రూపాన ఉన్నా కూడా మేనేజ్మెంట్ అనేది, వ్యాపారం అనేది లేకుండా రూపాయి వస్తుందనే ఉద్దేశంతోనే చేస్తారు ఎవరైనా. కానీ మేము పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు దాని నుంచి రూపాయి తీసుకోవడం సంగతి పక్కన పెట్టి, నిజానిజాలని మా సెక్రటరీ ఉంటారు, నేను ఉంటాను, అందుబాటులో ఉంటాము. మీకు ఏదైనా కావాలంటే ఆధారాలతో సహా మేము ఇస్తాం, ఆధారాలతో సహా ఇస్తాం. మేము ఆధారాలు లేకుండా ఇటువంటి న్యూస్ ఏదైనా వచ్చిందాన్ని దయచేసి మీరందరూ కూడా దాన్ని ఖండించాలని చెప్పేసి, ప్రచారం చేయొద్దని చెప్పి, ఏదైనా ఆధారం ఉంది నిజంగానే మేము తప్పు చేశామంటే మీరు ప్రచారం చేయండి, దానికి మేము కట్టుబడి ఉంటాం. ఎవరైనా దాన్ని కాదనరు. నిజంగానే మేము తప్పు చేసి ఉంటే, అది న్యూస్ బయటకు వచ్చింది, మేము తప్పు చేసిన దాని మీద అంటే మేము దానికి ఖచ్చితంగా మేము శిక్షార్హులమే. ఏమీ లేకుండా మమ్మల్ని నిరాధారంగా తీసుకొచ్చేసి ఈ విధంగా బదనాం చేస్తే మా ఒక్కరి దాని మీద నిలబడి ఉండదు. ఇది కొంతమంది 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 1000 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కనుక దయచేసి మీడియా మిత్రులందరినీ మరి ఒక్కసారి నమస్కరించి చెప్తా ఉన్నాను. ఆధారాలు లేనిది, నిరాధారమైనటువంటి వాటిని ప్రచారం చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాము. దయచేసి అరసవల్లి అరవింద్ అనే వ్యక్తి ఈ యొక్క సంస్థను కొనుక్కుంటానని ముందుకొచ్చాడు. అతను 3 సంవత్సరాల క్రితము దీంట్లో కొన్ని వాటాలు కొనుక్కుంటానని, కొన్ని వాటాలకు సంబంధించి కొద్ది అమౌంట్ ఇచ్చి, ఆ కొద్దికి సంబంధించి ఆ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయ్యి మిగిలినది ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో కంప్లీట్ చేయలేదు. అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి, మీకు కావాలంటే ఆధారాలతో సహా పెడతాను. నేను కూర్చునే క్యాబిన్ ఉందో, నా క్యాబిన్ వెనక వైపు తన ఫోటో పెట్టున్నాడు. నేను ఒక రోజు కాలేజీకి వచ్చిన తర్వాత చూశాను. నేను చూసి ఇమీడియట్ గా తీపిచ్చాను. సిటీలో వేసిన హోర్డింగ్స్ కి సంబంధించినటువంటి నీ వ్యాపార సంస్థ పేరు వేసుకో, అంతేగాని
హెలాపురి ఇన్స్టిట్యూట్ను వాడటానికి వీల్లేదని ఖచ్చితంగా ఆ రోజే చెప్పేసిన తర్వాత అది అయిపోయింది. తాను ఎంపీకి చేస్తున్నాను, అది చేస్తున్నా, ఇది చేస్తున్నాను అని చెప్పేసి చాలా చెప్పుకొచ్చాడు. నేను అప్పటికి చెప్పాను, బాబు నువ్వు ఎంపీకి చేయటం కాదు, నేను ఖమ్మం పార్లమెంట్కి నేను సీట్ అడిగానండి. మీకు టీవీలో కూడా చూసే ఉంటారు చాలా మంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా షార్ట్ లిస్ట్ లో ఈవీ రమేష్ పేరు చాలా సందర్భాలు షార్ట్ లిస్ట్ లో ఆఖరి వరకు కూడా నా పేరే వచ్చింది. నేను కూడా ప్రయత్నం చేశాను. అట్లా అని చెప్పేసి నాకు అక్కడ ఒక విద్యా సంస్థ ఉంది, నా విద్యా సంస్థను నేను వాడుకోవాలి. నాకు వ్యాపార సంస్థలు ఉన్నాయి, వ్యాపార సంస్థల పేరు లేదు. వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. దానికి చేయాలి. కానీ తనకున్నటువంటి అవకాశాన్ని ఇక్కడ ఏలూరు, అతను ఈ సొంత ఊరు కాదు, ఇక్కడ ఏలూరు కాదు, ఇక్కడ ఎంట్రీ కోసం ఈ కాలేజీలోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ కాలేజీని అడ్డం పెట్టుకొని రాజకీయ తను ముందుకు పోవాలి, ప్రమోట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తో వచ్చినటువంటి దురుద్దేశం, అదే దురుద్దేశంతో ఇవాళ ఈ కాలేజీలో ఏదో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి అదే దురుద్దేశాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అనేది దయచేసి అందరికి అర్థమయ్యే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే ఉంటారో లావణ్య అని చెప్పేసి ప్రజెంట్ ప్రిన్సిపాల్ గా ఆమె ఛార్జ్ తీసుకొని పనిచేస్తా ఉంది. ఆమెని అత్యంత దారుణంగా మాట్లాడటం కాకుండా బెదిరించడమే కాకుండా కాలేజీ ఫీజులు ఏదైతే ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే డేట్ ఉంటుంది, జేఎన్టీ యూనివర్సిటీ యొక్క డేట్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ డేట్ లోపల పిల్లల దగ్గర ఫీజు కలెక్ట్ చేసేసి ఆ ఫీజుని యూనివర్సిటీకి పంపిస్తేనే వాళ్ళు హాల్ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వద్దని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ మీద ఒత్తిడి తీసుకొస్తే నేను అప్పటికప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి, ఆ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి, అమ్మా ఇమ్మీడియట్ గా మీరు ఫీజులు కట్టించుకోండి, దీనికి సంబంధించిన సబ్జెక్టు వేరే వాళ్ళు ఎవరో చెప్తారని మీరు ఎట్లా అవుతారని చెప్పేసి నేను అక్కడ చెప్పడము. అదేవిధంగా మా కరుణానిధిని కూడా ఆ రోజున మా ఏవో ఉంటారు కరుణానిధిని కూడా ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఫీజులు కట్టించి యూనివర్సిటీకి సంబంధించి ఫీజులు కట్టిన తర్వాత పిల్లలకి ఎలిజిబిలిటీ వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఏలూరు షోరూంలో ఆదివారం మైన్లైట్ వెయిట్ డైమండ్ షోను ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యురాలు నేతా విజయ్ కుమార్ జైన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు షోరూం హెడ్ సోహైబ్ తెలిపారు. డైమండ్ షోరూం ప్రారంభించిన నేతా విజయ్ కుమార్ జైన్ లైట్ వెయిట్ డైమండ్ ధరించి మాట్లాడారు. కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉండడానికి వజ్రాలు ఇష్టపడే వారి కోసం ప్రతి సందర్భానికి సరిపోయే ఎంపికలు మలబార్ షోరూంలో రూపొందించబడిన ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మలబార్ సాటిలేని పనితనానికి ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. షోరూం హెడ్ సోహైబ్ మాట్లాడుతూ తేలికపాటి డైమండ్ క్రియేషన్స్ వాటి యొక్క అందం అనుభూతి చెందడానికి ఆభరణాల ప్రేమికుల కోసం 5 రోజుల పాటు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డైమండ్ విలువపై 25% వరకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. పాత వజ్రాభరణాల మార్పిడిపై 100% విలువ జనవరి 12 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రదర్శనలో తేలికపాటి వజ్రాలు, అద్భుత శ్రేణి ఆభరణాలను పొందుపరిచినట్లు ఆయన చెప్పారు. మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆభరణాల ప్రపంచంలో ప్రత్యేకమైన కలకాలం నిలిచిపోయే రీతిలో పనిచేయడంలో అగ్రగామిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో షోరూం మేనేజర్స్ ప్రేమ్, అనీష్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. Sir, 1 minute, sir. నెక్స్ట్ మంత్ 3rd వరకు గత 5 years నుంచి 6 years నుంచి గత 3 years నుంచి ఇక్కడ మొదలు చెప్పండి పర్లేదు సర్వీస్ మేనేజర్స్ బాగా రిసీవ్సుకుంటారు, సరే బాగా రిసీవ్సుకుంటారు. సో మంచి ఓకే.
నా పేరు నీతా జైన్. ఈరోజు మన ఏలూరులో ఉన్న మల్బార్ గోల్డ్ షోరూమ్కి వచ్చాను. ఇక్కడ మల్బార్ వాళ్ళు మైన్ లైట్ వెయిట్ డైమండ్ షోని ప్రారంభించాను. లైట్ వెయిట్ డైమండ్ కానీ జ్యువెలరీస్ కానీ చాలా బాగున్నాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ మేనేజర్ గారు, ప్రేమ్ గారు, రాము గారు, రాజు గారు, అమీన్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా చూస్తున్నారు. సో మీరందరూ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మల్బార్ గోల్డ్ అంటేనే ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్లోకి వస్తే ఎలా ఉంటుంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరులో ఎక్కడ ఇవ్వలేని తక్కువ ధరకి మంచి క్వాలిటీని మనకి అందిస్తున్నారు మల్బార్ గోల్డ్ వాళ్ళు. సో మీరందరూ కూడా ఒకసారి పండగకి ఇక్కడ వచ్చి చూడాలి, తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా తీసుకొని వెళ్తారు, అది గ్యారంటీ. విజయవాడలో కూడా నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ కూడా నేను ఇప్పుడు షాపింగ్ చేశాను. మీరు కూడా అందరూ వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి కౌంటర్స్ తీస్తారా? కౌంటర్స్ డిస్ప్లే ఇస్తారు. కస్వి ప్రధాన పాత్ర పోషించిన నటించిన చిత్రం చిట్టి పొట్టి. భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. చెల్లెలు సెంటిమెంట్తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తాజాగా ఆదివారం యూనిట్ సభ్యులు ఏలూరు ఎస్విసి థియేటర్లో చిట్టి పొట్టి చిత్రం వీక్షించారు. ప్రేక్షకులతో కలిసి కొద్దిసేపు చిత్రాన్ని తిలకించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకులు భాస్కర్ యాదవ్ దాసరి మాట్లాడారు. సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పారు. విడుదలైన ప్రతి చోట మంచి టాక్ వినిపిస్తుందని అన్నారు. రోజురోజుకి కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. హీరో రామ్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి చూడదగిన చిత్రం, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని చెప్పారు. గతంలో అమృత సినిమాలో నటించానని, ఇది తన రెండో చిత్రమని అన్నారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు రామ్. ఈరోజు ఏలూరు వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను ఏలూరుకి. ఇక్కడ జనాలు సినిమా చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. ఇప్పుడు ఒక మిత్రుడు అంటున్నాడు, మీరు చూడడానికి మా ఏలూరు అబ్బాయిలా ఉన్నారని. సో అంత ఓన్ చేసుకున్నారు. సో చాలా మంచి విషయం అది. సో సినిమా చూసిన అందరూ బయటకు వచ్చిన లేడీస్ అయితే చాలామంది ఏడుస్తున్నారు. ఏడ్చి దగ్గరకు వచ్చి మా పెళ్లినాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి బాబు, చాలా మంచి సినిమా తీశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదుగా ఉంది. పిల్లల్ని తీసుకొని వచ్చాము మేము. పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమా తీశారు మీరు, చాలా మంచి విషయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. సో ఇలాంటి సినిమాలు మళ్ళీ తీస్తాము, మీ అందరి దగ్గరికి వస్తాము. ప్రత్యేకంగా ఏలూరు ప్రజలకి, ఈ మీడియా మిత్రులందరికీ మీరందరూ మీ టైం స్పెండ్ చేసి మా దగ్గరకు వచ్చి మా స్పందన కూడా తీసుకునేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మీ రామ్. ఈరోజు 27వ తారీఖు నాడు 80 థియేటర్లు రిలీజ్ చేశాం. రేపటి నుంచి థియేటర్స్ పెరుగుతున్నాయి. రేపటి నుంచి ఒక 25 థియేటర్లు పెరుగుతున్నాయి. మాకు రేపటి నుంచి 105 థియేటర్లు పెరుగుతున్నాయి. పబ్లిక్ అంతా కూడా చాలా రోజుల తర్వాత ఒక అన్నా చెల్లెల సినిమా, గత దశాబ్దం తర్వాత ఎప్పుడు రాలేదు. అన్నా చెల్లెల అనుబంధంను చూపిస్తూనే మన చెల్లెలు, మన మేనత్త, మన తాత వాళ్ళ చెల్లెలు, మన నానమ్మ వాళ్ళ అన్నయ్య, ఒక చిన్నప్పుడు ఉన్నటువంటి అన్న చెల్లెల అనుబంధం మధ్యలో మేనత్తగా మారిన తర్వాత ఎలా మన పుట్టింటితో ఉన్న ఎమోషన్ని కోరుకుంటుంది, తాతయ్య వాళ్ళ చెల్లెల్లా మారిన తర్వాత ఈ పుట్టింటికి ఎందుకు దూరం అవుతుంది అనే విషయాలు చాలా హృదయానికి హత్తుకునేలాగా అందరూ మేము చేశాము. అందరూ అదేవిధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా సోదరుమణులు అయితే వాళ్ళ ఓన్ జీవితంలో వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మా పుట్టింటి ఎమోషన్స్ని చాలా రోజులు మేము చెప్పినటువంటి దాన్ని కూడా సినిమా ద్వారా చెప్పారని. రేపటి నుంచి ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి.
అలానే ఏలూరులో కూడా ప్రజలందరూ రేపటి నుంచి కూడా అందరూ చూడాలి. ఫ్యామిలీ సినిమా, ఒక క్లీన్ సినిమా, కుటుంబం అంతా కలిసి చూసే చిత్రాలు తక్కువ వస్తున్నాయి. మరి ఈరోజు మా సినిమాకి ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని ఈ ఇండస్ట్రీలో హైదరాబాద్లో అంతా అన్ని చోట్ల ఇంకా మరింత ఊపు వస్తుంది ఫ్యామిలీ సినిమాలు రావడానికి. ఏలూరు ప్రజలందరూ కూడా రేపటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున వచ్చి మా సినిమాని వీక్షించాలా, ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక దెందులూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం 23 కోట్ల, పంచాయతీరాజ్ శాఖ 3 కోట్ల రూపాయల పనులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారి డి దామోదర్రావు, విజిలెన్స్ అధికారి పురుషోత్తంరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో 72 లక్షల రూపాయల పనుల్లో అవినీతి జరిగిందని, 9 లక్షల రూపాయల ఉపాధి పనులు చేయించాలని అధికారులు అన్నారు. ఉపాధి హామీ పనుల్లో తేడాలు, బినామీ మస్తర్లు, ఉపాధి హామీ పనుల్లో రికార్డ్స్ ఇవ్వని పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారి డి దామోదర్రావు మరియు విజిలెన్స్ అధికారి పురుషోత్తంరావు మాట్లాడుతూ, దెందులూరు మండలంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి మొత్తం 26 కోట్ల రూపాయల పనులు జరగగా వాటిలో 8 లక్షల రూపాయల పనుల్లో వ్యత్యాసాలు గుర్తించామని, వాటిని రికవరీ చేసేందుకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. రికవరీ సొమ్ము నిర్ణీత సమయంలో కట్టకపోతే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ పర్సన్ అధికారి బి సూర్య, దెందులూరు ఎంపీడీఓ శ్రీదేవి, అంబుడ్ పర్సన్ భాష తదితరులు పాల్గొన్నారు. పంపించుకోండి ప్రపోజల్స్ అని చెప్పాను. మీరు ఓ మండే వేసేసి ప్రోగ్రెస్లో పెట్టేసి వదిలేస్తారు. అంతే, కొన్ని అవ్వలేదు. ఎప్పుడు ఇది 23, 24 ఎప్పుడండి? డేట్లో వేయలేదు. మరి అప్పటి నుంచి కట్టను, ఇప్పుడు ఏం కడతారు? ట్రాన్స్పోర్ట్ సంబంధించి 3,350 రూపాయలు. పని ప్రదేశంలో అయితే ఎటువంటి మొక్కలు అయితే లేవు సార్. ఎంబుక్ కూడా రికార్డింగ్ చేయలేదు సార్. దీనికి సంబంధించి ఓన్లీ లేదు సార్. అలా ఎంబుక్కే రికార్డింగ్ లేదు. మెటీరియల్ పేమెంట్ ఒకటే చేశారు. ముప్పవరం మొక్కలు వేయకుండా పేమెంట్ జనరేట్ చేస్తారు. అవును సార్, అంతే కదా? అవును సార్. శిలాపలకం అయితే 7,000 సంబంధించి పెట్టారండి. దాంట్లో దానికి పేమెంట్ చేయలేదా? దానికి పేమెంట్ చేశారు సార్. అది కాకుండా 3,350 మీకు ఏదో మండలం 5గా రాశారు సార్. అంటే ఏంటండి ఇది? ప్లాంట్ చూపెట్టండి ఏంటి? ఏమి లేదు, నంబుక్ లేదు, రికార్డింగ్ లేదు, పేమెంట్ చేస్తారు. ఎట్లా 70 నంబుక్ రికార్డింగ్ లేకుండా పేమెంట్ చేస్తారు. ఇది కూడా నంబుక్ అంటే తగ్గించింది. ఇదే పోవాలి. ఇంత రికార్డ్ ఇన్ని జీపీలో మిస్ అయిపోయింది. రికార్డు 1 కోటి రూపాయలు మిస్ ఉన్నాయి. ఎందుకు ఇదే 40 లక్షలు గాలి కూడా ఉండొచ్చు. అయిపోయింది. పోనీ ఏదో మిస్ ₹1 కోటి పైనే ఉంటుంది. రికార్డ్ నాట్ ప్రొడ్యూస్ అంటే అది విషయం కాదు కదా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1,499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్.
అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు.
Contact 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఐఎఫ్టియు అనుబంధ జట్టు కార్మిక సంఘం యూనియన్ ప్రెసిడెంట్ జగ్గరపు రమణ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభకు వక్తలుగా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక హక్కులు హరించే విధంగా ఉన్నాయని, అనేక పోరాటాలు, రక్తతర్పణాలు, జైలు జీవితాలు, ప్రాణత్యాగాలు చేసి ఆనాడు కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రశ్నించిన కార్మిక వర్గాన్ని జైల్లోకి పంపే మోదీ దాడులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశంఖం పూరించాలని, ఆనాడే కార్మిక హక్కుల పరిరక్షణ ఉంటుందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ రాజ్యాంగ నిర్మాతలను హేళన చేసే అమిత్ షా విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్దేశించి ఐఎఫ్టియు అనుబంధ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలో రమారమిగా 4 కోట్ల పైబడి హమాలీ కార్మిక వర్గం వివిధ రకాలుగా పనిచేస్తున్నారని, వారందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదని సభలో పాల్గొని మాట్లాడిన వక్తలు పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని, సిఎల్సి జిల్లా కార్యదర్శి కేవీ రత్నం, మేసాల రమణ, త్రినాథ్, శ్రీను, గునుపూడి జనార్దన్, పెంటయ్య తదితరులు అన్నారు. ఈ సభ సందర్భంగా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా యు వెంకటేశ్వరరావు, అధ్యక్షులుగా జగ్గవరపు రమణ, ఉపాధ్యక్షులుగా సంతకం అప్పారావు, తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సహాయ కార్యదర్శి గడసాల రాంబాబు, ఈశ్వరరావు, కోశాధికారి ముంగర అప్పారావు, సహాయ కార్యదర్శి జి నాగేశ్వరరావు 9 మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిందాబాద్
భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ కృష్ణ కార్యాలయం నందు ఏలూరు అసెంబ్లీ దక్షిణ మండల అధ్యక్ష ఎన్నిక జరిగింది. దక్షిణ మండల ఎన్నికల పరిశీలకులు బాడిత నారాయణ సమక్షంలో జరిగిన ఎన్నికల్లో దొడ్డిగర్ల శేషసైన ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మాజీ మండలాధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు, మాజీ అధ్యక్షులు నెరుసు నెలరాజు ప్రతిపాదించగా మండలంలోని బూత్ అధ్యక్షులు బలపరచడం జరిగింది. దీంతో దొడ్డిగర్ల శేషసైన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ బాడిత నారాయణరావు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ శేషసైన సేవాభావం కలిగినటువంటి వ్యక్తిని ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మండలాధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ రాబోయే రోజుల్లో శేషసేన ఆధ్వర్యంలో పార్టీ పటిష్టంగా మారుతుందని చెప్పారు. అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏలూరు దక్షిణ మండల అధ్యక్షుడిగా ఎన్నికవడం అభినందనీయమని అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షేక్ కమరుద్దీన్, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జిలకు అనిల్ ఆచార్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ శాస్త్రి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడపాక నాగసురేష్, జిల్లా అధికార ప్రతినిధి నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ, సీనియర్ మహిళా నాయకురాలు రాయ్ నాగశిరోమణి, పోలింగ్ బూత్ అధ్యక్షులు ఎమ్మెల్బీ నారాయణ, కాదా త్రిమూర్తులు, బొద్దూరి ఆచార్యులు, అడపా భాస్కర్, టి నాగశేషు, బుడిపి అయ్యప్ప, నున్నా సురేంద్ర కుమార్, రాట్నాల బాలసుబ్రహ్మణ్యం, పుల్లూరు సుబ్రహ్మణ్యం, అరవింద్ కుమార్, మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. దక్షిణ మండల అధ్యక్షుడిగా ఉంచిన బాధ్యతని శక్తివంతంగా నిర్వహిస్తారని ప్రమాణం చేస్తారు. ముందుగా దక్షిణ మండల అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి శ్రీ శేషసైని గారికి అందరి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దక్షిణ మండల నూతన అధ్యక్షుడి కింద మన శేషారావు గారిని అందరం కలిసి ఏకగ్రీవంగా పెట్టుకోవటం మన అందరం చాలా ఆనంద విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఏలూరు దక్షిణ మండల అధ్యక్షులుగా శ్రీ 19 డివిజన్ చెందిన శ్రీ దొడ్డిగర్ల శేషసైన గారిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి మండలంలో గల ప్రతి బూత్ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఏలూరు నగర భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, పేద విద్యార్థులకు ఉన్నత పీజీ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 30వ తేదీన విజయవాడలో జరిగే పోరుదీక్షను జయప్రదం చేయాలని ఆదివారం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ సిపిఐ ఆఫీస్ కార్యాలయం వద్ద రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు శివకుమార్, జిల్లా కోశాధికారి క్రాంతికుమార్, డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరితో స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థులకు వేయకపోవడం వల్ల విద్య పూర్తయినటువంటి విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్ళాలంటే సర్టిఫికేట్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగాలు వెళ్ళక కూలి పని చేసుకుంటూ రూపాయి సంపాదించుకొని ఈ యొక్క జీవనాన్ని కొనసాగించే విధంగా ఈరోజు మన రాష్ట్రం ఉంది. ఇదే పద్ధతిలో కూటమి ప్రభుత్వం వాళ్ళ వైఆర్సీలు ఎలాగైతే కనుక విదేశంగా విద్యార్థులందరినీ సమీకరించి ఈ యొక్క అసెంబ్లీ మంగళగిరి కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ పెండింగ్లో వెంటనే మీరు వాటిని విడుదల చేయాలి. సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాం, నారా లోకేష్ గారిని డిమాండ్ చేసి అడుగుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి అవుతా ఉంది. మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారే కానీ విద్యా సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో మన ప్రభుత్వం తీసుకున్నట్లయితే ఎలాగైతే విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల ఎలాగైతే దిగజారిపోయిందో ఈ ప్రభుత్వం కూడా అలా కాపాడకపోతే ఈ ప్రభుత్వం కూడా అదే స్థితిలో దిగజారిపోతుందని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి. అదేవిధంగా విజయవాడలో జరగబోయే పోరు దీక్ష
విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో గోరుదీక్ష కార్యక్రమం కూడా విజయవాడలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా విద్యార్థి యువజన సంఘాలు అన్నీ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఉన్నటువంటి సచివాలయ కార్యాలయాన్ని కూడా ప్రకటిస్తాం. అయినా కూడా అదే పద్ధతిలో మీరు నడిస్తే మాత్రం చెలో అసెంబ్లీని కూడా పిలుపునిచ్చి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏలూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలను మంచమే వెంకటేశ్వరరావు చేపట్టారు. ఏలూరు జిల్లా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మంచమే వెంకటేశ్వరరావును ఆ జిల్లా కమిషన్ చైర్మన్ డాక్టర్ లింగంపల్లి మణికంఠ, జిల్లా లీగల్ అడ్వైజర్ మల్లిన శివకుమార్, ఎన్ఎస్సీఆర్సీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణకై తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, వినియోగదారుల అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.